గైస్ ఈరోజైతే 3D కెమెరా యూజ్ చేసి వీడియో ఎడిటింగ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలాంటిది కపుల్స్ వీడియో ఎడిటింగ్ ఇది. నేను ఓన్లీ జస్ట్ కపుల్స్కి అయితే చేశాను. ఇది మన సింగిల్ ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు. అంటే గర్ల్స్ అయినా బాయ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇద్దరు కలిపి అయితే కపుల్స్లో పెట్టుకోవచ్చు. ఇది ఇంకా కపుల్స్కి అయితే బాగా సెట్ అవుతుంది. నేను డెమోలో కూడా కపుల్స్ వీడియో చూపిస్తాను మీకు. అలాగే చెప్పడం మంచి ఇది ఒక తమిళ్ సాంగ్ ఇది మన తెలుగు తమిళే బాగుంది, బట్ తెలుగు కూడా పర్లేదు. ఒక మీకు ఇదే ఇదే తెలుగు సాంగ్ కావాలంటే చెప్పండి, దీన్నే నేను తెలుగులో చేస్తాను. ముందే డెమో చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేసుకోవాలి. గ్యాస్ డెమో చూస్తారు కదా, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నేను డిస్క్రిప్షన్లో పెట్టిన ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకోండి. చెప్తాను కెమెరా ఆన్ చేసిన తర్వాత మనకి స్టార్టింగ్లో బ్లాక్ స్క్రీన్ ఉంటుంది. ఇలాగా మనకి సెకండ్ కెమెరా నుంచి మనకి వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏముంటుంది మీకు డెమోలో చూపించాను కదా, అది నేను రెండు వీడియోస్ అయితే పెట్టాను, బ్లాక్ స్క్రీన్ వీడియోస్. అవి మీ ఇష్టం, మీకు నచ్చితే పెట్టుకోండి. ఒకసారి నేను చూపిస్తాను, అది ఒక నిమిషం. ఒకటి వచ్చి దీన్ని ఏం చేస్తారంటే మీరు ఇక్కడ పీట్మన్ వరకు ఎలాంటి ఇది తీసుకురాకుండా మీరు టైమర్ పెంచండి. కటింగ్ కాకుండా కటింగ్ చేయడానికి ఏం లేదు కదా, తక్కువే కదండి. సేమ్ ఇంకోటి వచ్చి మనకి కొంచెం లుక్కి పెట్టాను, అది సౌండ్ ఎఫెక్ట్కి మ్యాచ్ అవుద్దని పెట్టినది. ఒకసారి ఇదే ఇది కొంచెం కటింగ్ చేయలేదు. అంటే మనకి ఇదంతా యూట్యూబ్ నుంచి డౌన్ చేసింది కదా, కొంచెం అవి ఉంటాయి వీడియోస్ ఇవి. ఇక్కడ నుంచి సరిపోద్ది. దీన్ని మీరు ఏం చేస్తారంటే కట్ చేసిన సరిపోద్ది. ఇది కూడా కెమెరాకి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత మనకి ఇది ఉందిగా లైట్ అని, దీన్ని బ్లెండింగ్ ఆపోజిట్లోకి వెళ్ళి లైట్లో స్క్రీన్ చేసుకోండి సరిపోద్ది. దీన్ని ఫిల్ కంపల్సరీ కొట్టండి. దీని కింద అదే రింగ్ టైప్ ఉంది కదా, సర్కిల్ టైపు, దాన్ని సారీ ఫిల్ కంపల్సరీ కొట్టండి. మీరు కూడా ఇది కొట్టినట్టున్నా. ఇప్పుడు సెట్ అయిపోద్ది, చూసుకోండి. అంటే మనకి వచ్చే కెమెరా సౌండ్కి సెట్ అవుద్దని పెట్టాను, లేదంటే మీ ఇష్టం, అది మీ చాయిస్. అది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. మనకి ఇక్కడ కింద ఉన్న బ్యాక్గ్రౌండ్ పిక్చర్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అవి డౌన్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇందులో ఉంచుతామంటే ప్రాజెక్ట్లో మళ్ళీ ఎంబీ ప్రాబ్లం వల్ల మీకు ఇంపోర్ట్ అవ్వదు. అందుకని మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ నుంచి మన డెమోలో అయితే నేను కపుల్సే చూపించాను. ఇప్పుడైతే సింగిల్స్ పెట్టిన ట్రై చేస్తాను. కొంచెం సింపుల్గానే చెప్పేస్తానులే. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇది తెలుగులో చేయమంటే తెలుగులో కూడా చేస్తాను, తమిళ్ అయితే ఇంకా బాగుంది. ఒకసారి సింగిల్ ఫొటోస్ అంటే ఎక్కడో ఉంటాయి, అన్ని కపుల్సే కొంచెం ఎక్కువ ఉంటాయి. మరి ఏం చేద్దామంటే ఒకసారి మంచి పిక్స్ ఏం చూస్ చేద్దాం, కొంచెం దానికి సెట్ అయ్యి ఫొటోస్ చేద్దాం. సెట్ అవుద్దాం అనుకుంటున్నాం ఎందుకో. ఇది ట్రై చేద్దాం ఒకసారి, ఒకసారి సెట్ అవ్వచ్చు. అవుతే మీరు ఏం చేస్తారంటే దీన్ని నేను ఎక్కడ వైపుకైతే కెమెరా పెట్టానో అక్కడ వరకు లెంత్ తీసుకురండి. దీన్ని తీసుకొచ్చిన తర్వాత దీన్ని కెమెరా కింద తీసుకొచ్చింది సరిపోద్ది. ఒకసారి కెమెరా కింద తీసుకురండి, బాగా కింద కాకుండా, అంతే. ఇలాగా మీరు ఏం చేస్తారంటే దీన్ని ఫస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎలా అంటే వచ్చి ఈ పడవ మీద ఉండేలాగా కొంచెం చిన్న చేసినా పర్లేదులే, మనకి రిలాక్స్ ఇంపార్టెంట్, పెద్ద మ్యాటర్ ఏం లేదు. అది మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటో పిఎన్జీ నొక్కి దీనికి యాడ్ ఎఫెక్ట్లు అని మీరు ఫస్ట్ అయితే వైప్ ఆన్ చేసుకోండి. చెప్తాను. వైపులో వచ్చి మనకి యాంగిల్ ఒక 90 పెట్టి, ఫెదర్ ఒక 20 పెట్టండి. ఇవి అంటే స్టార్టింగ్ తీసుకురండి, నేను తీసుకొస్తున్నాను. ఇప్పుడు మీరు దాన్ని పెంచడం తగ్గించడం చేసుకొని ఇంకో కొంచెం అంటే కాలు లోపలికి ఎట్టినట్టు, లేదా అలాగేనా సెట్ అయిపోయింది. దీన్ని కొంచెం బ్రైట్గా ఉంటే ఫోటోని ఎక్స్పోజ్ గామా కలర్ లైట్లోకి వెళ్ళి ఎక్స్పోజ్ గామా కొంచెం పెంచుకోండి. స్టాండర్డ్ సైజ్ నొక్కి కొంచెం పెంచుకోవాలని తగ్గించుకోవాలన్నా తిని పెట్టుంటుంది. నేను కొంచెం పెంచాను, టెస్ట్ తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు చూడండి సార్ సెట్ ఎంత చూద్దాం.
చూసారా మనకి డిఫరెంట్ అయిపోయింది. దీన్ని ఏం చేస్తారంటే అప్పుడు కెమెరాని కొంచెం యాంగిల్ మార్చుకోండి ఇలాగా. దీన్ని కూడా సేమ్ కొంచెం ఇలా మార్చుకోండి అంతే. ఇక్కడి నుంచి ఇక్కడికి కొంచెం డిఫరెంట్ వస్తుంది అంతే అంతే. దీని మీద ఏం చేస్తారంటే మీరు ఈ రిలీక్స్ ఉంది కదా, ఇది కొంచెం సైడ్కి పక్కకి ఇట్టుకోండి దీనిలాగా. ఇప్పుడు చూడండి మనకి రిలీక్స్ ఏమో పైకి పిక్ అయితే పైకి వెళ్ళిపోయింది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటుంటే దీన్ని కొంచెం పైకి రానివ్వండి ఇలాగ. మళ్ళీ ఈ లాస్ట్ బీట్ మార్క్కి కొంచెం కిందకి తల వరకు తీసుకురండి. అంటే ఇది ఎక్కడ తగ్గకుండా చూసుకొని తల పైకి ఉంది, ఇది తల కొంచెం అంతే, అంటే కింద దిగుద్ది ఫోటో పైనుంచి ఇలాగా. ఇది మళ్ళీ డిఫరెంట్ అయిపోయింది. మళ్ళీ దీన్నే పైకి తీసుకొచ్చి మళ్ళీ లాస్ట్ బీట్ మార్క్ వచ్చి ఒకసారి కొంచెం ఫ్రంట్ తీసుకురండి బీట్ మార్క్. దీన్ని సైడ్ జరుపుకోండి, అప్పుడు సెట్ అయిపోద్ది. ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఈ రిలీక్స్ మనకి కొంచెం సైడ్కి వెళ్ళిపోయింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే అది రైట్ సైడ్ వచ్చింది కాబట్టి లెఫ్ట్ సైడ్ సెట్ చేద్దాం. ముందు బీట్ మార్క్ తీసుకుని చెప్తాను. దీన్ని ఏం చేస్తారంటే ఇలా పైకి వచ్చేలా చేయండి. దీన్ని కొంచెం బీట్ మార్క్ పైకి కట్టండి అంతే సరిపోద్ది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ రిలీక్స్ ఉంది కదా, ఇది సైడ్ కట్టండి ఇలాగా. ఇప్పుడు చూడండి సెట్ అయిపోద్ది. సెట్ అయిపోయింది. సేమ్ అలాగే సెకండ్ పిఎన్జీ కూడా ఓపెన్ చేయని చెప్తాను. ఇంకో పిఎన్జీ కూడా ఎక్కడ కింద ఉంటాయి, అవి ఇక్కడే ఉంటాయి. ఒక్క నిమిషం దొరికేసాను. ఇది సెండ్ చేద్దాం, సెట్ చేద్దాం. దీనికి సెట్ అవ్వచ్చు అంటే కొంచెం నుంచున్న కాబట్టి దీన్ని కూడా బీట్ మార్క్ వరకు తీసుకురండి. ఇది ఇక్కడ వరకు తీసుకొచ్చి దీన్ని కూడా కెమెరా కింద తీసుకురండి సరిపోతుంది. వెనక్కి వస్తున్నారు. ఇది కపుల్స్ కింద సెట్ అవుద్ది, ఇలాగా బాయ్స్ కింద సెట్ అవుద్ది, గర్ల్స్ కింద సెట్ అవుద్ది. ఇది మనకు అందాక చేసిన కాపీ ఒకటి కొట్టుకుని వైప్ అండ్ ఎక్స్పోజ్ కావాలి. దీన్ని ఏం చేస్తారంటే సార్ పిఎన్జీ కదా సెండ్ చేయండి, పేస్ట్ చేయండి సెండ్. దీన్ని మీరు కెమెరా ఆఫ్ చేసుకోండి. ముందు కెమెరా ఆఫ్ చేసుకుని దీని మీద నుంచి నన్ను పెట్టుకోండి. కొంచెం టైం పెట్టినా కొంచెం బాగా చేసుకోండి, సెట్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి ఇది మనకి ఇక్కడ రిలాక్స్ సైడ్కి వెళ్ళిపోయింది. చిన్న ఏం చేస్తారంటే దీన్ని ఇలా పెట్టి చేతితో ఫింగర్తో చేసుకోండి, అందులోకి వెళ్ళొద్దు మౌంటైన్స్లోకి, మళ్ళీ ఏమైనా ఇబ్బంది రావచ్చు మీకు. ఇప్పుడు చూడండి సెట్ అయిపోద్ది. మనకి సైడ్కి వెళ్ళిపోయింది. మీరు ఏం చేస్తారంటే దీన్ని సైడ్ తీసుకురండి ఇలాగన్నమాట. దీన్ని మళ్ళీ లాస్ట్ బీట్ మార్క్ తీసుకొచ్చి మళ్ళీ కొంచెం పక్కకు జరపండి అంతే. దీనికి మధ్యలో ఉన్న బీట్ మార్కే మనం చూసుకోవాలి, అదే కీని. మళ్ళీ సైడ్కి వెళ్ళిపోయింది మనకి. మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చి దీన్ని కొంచెం సైడ్కి పెట్టుకుని ఈ లాస్ట్ ముందు కీ ఫ్రేమ్ తీసేయండి. తీసి దీన్ని ఎలా కింద తీసుకురండి కిందకి. అంటే ఈ బీట్ మార్క్ చివరి తీసేసి రిలాక్స్ సైడ్ పోయింది కాబట్టి దీన్ని ఇక్కడ సెట్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు చూడండి సెట్ అయిపోద్ది మీకు. సెట్ అయిపోయింది. ఒకవేళ మీకు రిలాక్స్ సైడ్కి వెళ్ళిపోయిందంటే ఈ కెమెరా యాంగిల్లో మార్చేసుకోండి. నేను చూడండి ఎలా చేస్తాను అలాగా. ఇలా చేసేసి దీన్నే రిలాక్స్నే కొంచెం బ్యాక్ వచ్చేసి ఇలా పెట్టేసుకోండి సరిపోద్ది. అంటే ఇలాగా సెట్ అయిపోయింది అంతే. సేమ్ అలాగే థర్డ్ది కూడా అలాగే ఫోర్త్ కూడా చేసుకోండి. అలాగే నేను దీని మీద ఒక వైట్ లాంటిది పెట్టాను, దాని పేరు అయితే తెలియదు నాకు. అది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అది కూడా పెట్టుకొని యూరింగ్గా ఉంటుంది, చూడడానికి నచ్చుద్ది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దానికి ఏం చేస్తూ ఉంటే అది కూడా ఇందులో ఉంటుంది. ఒకసారి చూద్దాం. వీడియో లెంత్ అయినా పర్లేదు, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుద్ది. ఇది కాదు ఇది కూడా పెడతాను చూసుకోండి. రెండు దాంట్లో ఒక నిమిషం. ఇది కూడా కాదు, ఇదే. దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ నేను స్టార్టింగ్ నుంచి ఈ బీట్ మార్క్ వరకు పెట్టుకోండి. దీన్ని కటింగ్ చేశాను, బీట్ మార్క్ కటింగ్. దీన్ని ఏం చేస్తారంటే ఫుల్ జూమ్ చేసేసి, అంటే మనకి ఈ బాక్స్ కనబడుతుంది కదా, కెమెరా ఆఫ్ చేశాను నేను తెలియాలని. కర్రన్ ఆపోజిట్లోకి వెళ్ళి బ్లైండ్ నొక్కండి అంతే ఇలాగ. చూడండి సెట్ అయిపోతుంది అంతే. కొంచెం వీడియో సపోర్ట్ చేయండి.